హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యాక్ట్స్. మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే చాలామంది చాలా హీరోస్ నేమ్స్ చెప్తుంటారు. రోజు రోజుకి కొత్త కొత్త సినిమాలతో ఎన్నో కోట్లు సంపాదిస్తున్నారు హీరోస్. ఫ్యాన్స్ వల్లనే వాళ్ళు అంత పెద్ద రేంజ్కి ఎదిగిపోయారు, అలాగే ఎదిగిపోతున్నారు. సో అలాంటి ఫ్యాన్స్కి, ప్రజలకి కష్టం వచ్చినప్పుడు తోడుండేవాడే నిజమైన హీరో మనసున్న మహారాజు. టాలీవుడ్, హాలీవుడ్ కొన్ని వందల వేల మంది హీరోస్ అని, ప్రొడ్యూసర్స్ అని, డైరెక్టర్స్ అని, హీరోయిన్స్ అని ఉన్నారు. హీరోస్ ఫ్యామిలీస్కి చిన్న ఇబ్బంది వస్తే తమ ఇంట్లో వ్యక్తి అన్నట్లుగా అల్లాడిపోతుంటారు ఫ్యాన్స్. మరి ఏ అభిమానికైనా కష్టం వస్తే స్పందించే హీరో ఉన్నాడా? వాళ్ళ కోసం లీడ్ తీసుకునే హీరో ఉన్నాడా? హీరోస్లో కొన్ని వేల కోట్లకు అధిపతులు అయిన వారున్నారు. మరి కష్టం వచ్చిన టైంలో ఎంతమంది హీరోస్ స్పందిస్తారండి? ఎంత ఫేమ్ ఉన్నది అన్నది ముఖ్యం కాదు, ఎంత మంచి మనసు ఉన్నది అన్నది ముఖ్యం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యక్తి తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన 6 అడుగుల అందగాడు, మంచి మనసున్న మహారాజు డార్లింగ్ ప్రభాస్. తెలుగు ప్రజలే కాదు, వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు. బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిపోయాడు. ఆయన కటౌట్ వేరే లెవెల్ ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. ప్రభాస్ రీల్ హీరో కాదు, రియల్ హీరో అనిపించుకున్నాడు. నేను ఇలా ఎందుకు అంటున్నానో వీడియో ఎండ్ వరకు చూసి తెలుసుకోండి. ఆపరేషన్ సింధూర్ టైంలో దేశం కోసం ఒక పౌరుడిలా నిలబడ్డారు మన రియల్ హీరో డార్లింగ్ ప్రభాస్. యుద్ధం అంటూ వస్తే తగ్గడం అంటూ జరగదని, ఇండియా కోసం నిలబడతామని ట్వీట్ చేశారు. ఇంత ధైర్యం ఎవరికి ఉంటుంది? ప్రభాస్ గుండె ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అందుకే ఆయనని రీల్ హీరో అనరు, రియల్ హీరో అంటారు. అలాగే అవసరమైతే దేశం కోసం ఆస్తి మొత్తం ఇచ్చేస్తానని చెప్పాడు. ఇది కదా రియల్ కటౌట్ అంటే. ఫ్యాన్స్ వల్ల ఎంతో గొప్ప స్థాయికి చేరిన హీరోస్ ఇలాంటి టైంలో స్పందించాలి కదా. మరి ఎంతమంది స్పందించారు? దేశం కోసం అందరూ సైనికులుగా మారాల్సి వస్తే ముందు వరుసలో తానే ఉంటానని చెప్పుకుంటూ వచ్చారు ప్రభాస్. అలాగే ప్రతి సైనికుడికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఉండాలి, అందుకు ఎంత ఖర్చు అవుతుందో అంతా నేనే ఇస్తానని చెప్పాడు మన డార్లింగ్ ప్రభాస్. ఇంత గొప్పగా ఏ హీరోస్ మన గురించి, ప్రజల గురించి, అలాగే బార్డర్లో ఉన్న సైనికుల గురించి ఆలోచిస్తారు? బార్డర్లో మన కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారు. సో వాళ్ళ కోసం ఏ ఒక్క క్షణమైనా ఆలోచించారా? సో ప్రభాస్ ఆలోచించారు. ఆలోచించడమే కాకుండా ముందుకు వచ్చారు సాయం చేయడం కోసం. కోవిడ్ టైంలో కూడా 100 కోట్ల వరకు విరాళం ఇచ్చారు. అలాగే ఫ్యాన్స్ ద్వారా చాలా మందికి హెల్ప్ కూడా చేశారు. ఇలా దేశానికి, దేశ ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారి ప్రభాస్ స్పందిస్తున్నారు. మన రియల్ హీరో ఆజానుభావుడు ప్రభాసే. ప్రభాస్ ఒక రాజు కుటుంబంలో నుండి వచ్చిన వ్యక్తి. అలాంటి రాజుకి రాజుల బుద్ధులే వస్తాయి. అందుకే దేశ ప్రజల బాధలు గుర్తించి ఇంతగా ఆలోచించి మంచి చేస్తున్నాడు అంటూ నెటిజన్లు ప్రభాస్కి జైలు కొడుతున్నారు. ఇంత గొప్పగా ప్రతిస్పందించిన ప్రభాస్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.